ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే ఇశ్రాయేలు రాజులైనటువంటి 7వ రాజైన ఆహాబు నుండి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ఇశ్రాయేలు 7వ రాజైన ఆహాబు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే ఇశ్రాయేలీల 7వ రాజు అయినటువంటి ఆహాబు నుండి ఈరోజు మనం నేర్చుకున్నాము. ఈయన నుండి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం నుండి 22వ అధ్యాయము 40వ వచనం వరకు ఆయన గురించినటువంటి సమాచారం పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం నుండి 22వ అధ్యాయము 40వ వచనం వరకు. తర్వాత ఇంకా ఎక్కడ ఉండిద్ది అని మనం ఆలోచన చేసినప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథము 18వ అధ్యాయం మొత్తం 1 నుండి 34 వచనాలు. ఆ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఆహాబు నుండి కొంత సమాచారం అక్కడ కూడా లిఖించడం జరిగింది. 2వ దినవృత్తాంత గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 34 వచనాలు. సరే, ఇందులో మొదటి విషయం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి సమాచారం. మొదటి పాయింట్ ఏంటంటే ఆహాబు యొక్క వ్యక్తిగత సమాచారం. మనం ఆలోచన చేసినప్పుడు ఆహాబు యొక్క వ్యక్తిగత సమాచారం ఏంటంటే వీళ్ళ నాన్నగారి పేరు ఒమ్రి. 16వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒమ్రి కుమారుడైన ఆహాబు అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది. అంటే ఆహాబు యొక్క తండ్రి గారి పేరు ఏంటంటే ఒమ్రి. ఎలా చెప్పగలవు నువ్వు అంటే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం ప్రకారం ఆహాబు యొక్క తండ్రి ఒమ్రి అని నేను చెప్పగలను అని మనం సమాధానం ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే వీళ్ళ భార్య పేరు ఏజిబేల్. మీరు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనాన్ని చదివినప్పుడు ఎద్బయలు కుమార్తె అయిన ఏజిబేలును వివాహం చేసుకొనెను అని అక్కడ ఉండటం జరిగింది. ఎద్బయలు కుమార్తె అయినటువంటి యెజెబెల్ని వివాహం చేసుకున్నాడు ఆహాబు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం ప్రకారం. ఇక ఇతనికి ఒక 2 కుమారులు ఉంటారండి. అందులో ఒక అతని పేరు అహజ్యా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు అక్కడ అహజ్యా నుండి చెప్పడం జరిగింది. అక్కడే కాదు, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఆయన నుండి చివరిలో లాస్ట్ పారాగ్రాఫ్ లో మనం చదివినప్పుడు అహజ్యా నుండి సమాచారం ఉండేది. తర్వాత ఇంకో కుమారుడి పేరు ఏంటంటే యెహోరాము. ఈయన నుండి 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు యెహోరాము నుండి కూడా ఉండడం జరిగింది. అయితే ఈ అహజ్యా యెహోరాము అనేవాడు కూడా ఇశ్రాయేల్ రాజుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆహాబు తర్వాత అహజ్యా నుండి మనం ఆలోచన చేస్తాం వచ్చే ఆదివారం. అహజ్యా తర్వాత వాళ్ళ తమ్ముడైనటువంటి యెహోరాము నుండి మనం ఆలోచన చేద్దాం పై ఆదివారం. అంటే ఆహాబుకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ 2 కుమారులు రాజులే. పెద్ద కుమారుడి పేరు అహజ్యా, రెండో కుమారుడి పేరు యెహోరాము. కాబట్టి వీళ్ళిద్దరూ రాజులుగా 8వ ప్లేస్ ఒకళ్ళు, 9వ ప్లేస్ ఒకళ్ళు ఆక్రమించినట్లుగా మనం చూడగలం రాజుల యొక్క వరుస క్రమంలో. ఇక కుమార్తె పేరు అతల్య. ఆయన యొక్క కుమార్తె పేరు ఏంటంటే అతల్య. మనం 18వ అధ్యాయం చదివినప్పుడు ఉండిద్ది. కానీ బైబిల్లో కొన్ని చోట్ల ఒమ్రి కుమార్తె అని చెప్పారు. కానీ వాస్తవానికి ఆమె ఒమ్రి కుమార్తె కాదు. ఒమ్రి వంశంలో పుట్టినటువంటి
స్త్రీ సంతానం అని మనం ఆలోచన చేయొచ్చు. అయితే దానికి రిఫరెన్స్ ఏం అవసరం లేదు. కానీ ఈయన కుమార్తె పేరు ఏంటంటే ఈయన కుమార్తె పేరు అతల్య. తర్వాత అల్లుడు యెహోరాము, కుమారుడి పేరు యెహోరామే, అల్లుడి పేరు కూడా యెహోరామే. ఇద్దరు ఒకటే కాదు. యెహోరాము యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాము. ఇంకో యెహోరాము ఎవరంటే ఆహాబు యొక్క కుమారుడు యెహోరాము. అది గుర్తుంచుకోండి. యెహోరాము ఇద్దరున్నారు. అందులో ఒక అతని పేరు ఆహాబు కుమారుడు, రెండు ఆయన పేరు యెహోషాపాతు కుమారుడు అని యెహోరాముల గురించి చెప్పడం జరిగింది. మనం బైబిల్ ఆలోచన చేద్దాం. తర్వాత ఇతని వియ్యంకుడు ఎవరంటే యెహోషాపాతు 18వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో ఇతని వియ్యంకుడు యెహోషాపాతు అనేటటువంటి విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. అంటే వీళ్ళ నాన్నగారి పేరు ఆహాబు గురించి మనం ఆలోచన చేసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఏంటంటే ఆహాబు యొక్క తండ్రి గారి పేరు ఒమ్రి, వాళ్ళ భార్య పేరు యెజబేలు. వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆహాబు యెజబేలుకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో ఒక అతని పేరు అహజ్యా, రెండు ఆయన పేరు యెహోరాము. కుమార్తె పేరు అతల్య. ఏమేం చేశారంటే యోధా రాజ్యంలోనికి ఇచ్చేశారు. ఇశ్రాయేల్ రాజ్యంలో పుట్టినటువంటి అమ్మాయిని తీసుకెళ్లేసి యోధా రాజ్యంలో ఉన్నటువంటి అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి పేరే యెహోరాము. వాళ్ళ నాన్నగారి పేరు యెహోరాము యొక్క నాన్నగారి పేరు ఏంటంటే యెహోషాపాతు. ఈయన యోధా రాజ్యంలోని ఒక రాజుగా మనం చూడగలం. ఇది వ్యక్తిగతమైనటువంటి సమాచారం. తర్వాత ఆహాబు పరిపాలనా కాలాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. రెండో పాయింట్ ఏంటంటే ఆహాబు యొక్క పరిపాలనా కాలం. ఈయన ఎప్పుడు పరిపాలన చేసిందంటే సుమారుగా క్రీస్తుకు పూర్వమే 874 నుండి 852 ఈ మధ్య కాలంలో ఈయన పరిపాలన చేసిండు. సుమారుగా 22 సంవత్సరాలు. నేను సుమారుగా అనగానే బైబిల్లో మాత్రం 22 సంవత్సరాల నుండి. ఓసారి మనం 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనాన్ని ఓసారి. యోధా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. అంటే షోమ్రోను ముఖ్య పట్టణం. 22 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసింది. ఆ ఫ్యాన్ వద్దులేండి, అది వేస్తే సౌండ్ వస్తుంది. 22 సంవత్సరాలు ఈయన పరిపాలన చేయటం మనం చూడగలం. తర్వాత వ్యక్తిత్వం ఎలాంటిది అని ఆలోచన చేద్దాం. వ్యక్తిత్వం, ఆహాబు యొక్క వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. వ్యక్తిత్వాన్ని ఏమన్నారంటే మేనరిజం అన్నారు, లేదా ప్రవర్తన అన్నారు. మేనరిజం లేదా ప్రవర్తన అన్నారు. దాన్ని వ్యక్తిత్వం కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఆలోచన చేసినప్పుడు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 33 వచనాలు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ ఆహాబు యొక్క వ్యక్తిత్వం ఎలాగుందో మనం ఆలోచన చేసినప్పుడు ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసింది. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అని అనుకొని అతడు సీదోనీయుల రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలు దేవతలను పూజించుచు వానికి మొరొక్కుచు ఉండెను అని చెప్పేశారు. అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు పూర్వీకులందరికంటే ఈయన ఎలాంటి వాడంటే చాలా మంచోడు. పూర్వీకులందరికంటే చాలా మంచోడు. ఎందుకని మంచోడంటే
పూర్వీకులందరినీ మించినంతగా ఉండే ఆయన, పూర్వీకులందరినీ మించినంతగా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ నాన్న ఏంటో, వాళ్ళ తాత ఏంటో, వాళ్ళ ముత్తాత ఏంటో, వాళ్ళ వంశం ఎలాంటిదో ఆటోమేటిక్గా తెలిసినటువంటి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళ తరాలన్నింటినీ చూస్తున్నటువంటి మనల్ని మనం చూసినాం కాబట్టి మనకి చెబుతున్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళ పూర్వీకులందరికంటే, అంటే ఒమ్మిరి వాళ్ళ నాన్న వాళ్ళందరికంటే, అంటే మనకి ఒమ్మిరి గురించి వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, తర్వాత ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఇశ్రాయేలీల్లో ఒమ్రి సంతానంలో లేదా ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి 12 గోత్రాల్లో 10 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజల్లో పూర్వీకులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరిలో ఈ ఆహాబు చేసినటువంటి పాపం ఎలాంటిది అంటే వాళ్ళందరినీ మించే అంత పాపం చేసిందంట. మంచోడు అన్నంగా మళ్ళీ పాపం ఏంటి అనుకోబాక. అంటే చెడు దృష్టికి అంత చెడ్డతనం చేసింది. అయితే ఇశ్రాయేలీల మూలపురుషుడు కాదులేండి, మొదటి రాజు అయినటువంటి యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అంటే చాలా చిన్న పని. ఏంటి? యెరోబాము చేసిందే చాలా తీవ్రమైనటువంటి పాపం. యెరోబాము గురించి మనం ఆలోచన చేసినాం. యెరోబాము చేసిందే చాలా తీవ్రమైనటువంటి పాపం. యెహోవా దృష్టికి చాలా చెడ్డతనం చేసి ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి కారకుడైండు. అదే కాకుండా తన వంశాన్ని తానే సమూలంగా నశింపజేయటానికి, నాశనం అవటానికి కారకుడైనటువంటి మూల పురుషుడు ఎవరు అంటే యెరోబాము చేసిన పాపమే హై రేంజ్ లో ఉంటే దానికంటే హైలో ఉంది ఇది. ఆహాబు చేసిన పాపం ఎలాంటిదంటే యెరోబాము చాలా చిన్న పాపం చేసిండు, లేదా స్వల్ప సంగతి అని ఆలోచన చేయొచ్చు. ఆయనది ఏముందండి, చిన్న పాపమేగా అనుకుని ఉంటారు. కానీ ఆహాబు మాత్రం యెరోబాము కంటే ఎక్కువ పాపాన్ని చేసిండు అనేది మనం ఆలోచన చేయాలి. ఇదే కాదు ఇంకేం చేసింది తెలుసా? యెజ్బయలు కుమార్తె అయినటువంటి ఆహాబుని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు ఆహాబు పెళ్లి చేసుకుంటే ఎవరిని అంటే యెజబెల్ని. యెజబెల్ ఎవరు అంటే యెజ్బయలు యొక్క కుమార్తె. అంటే బయలుదేవతల్ని పూజించేటటువంటి వ్యక్తులు కాదండి వాళ్ళు, పూజించేటటువంటి వ్యక్తులు కాదు. పూజారులు అంటారు తెలుసా? ఆ కుటుంబం అది. అంటే వీళ్ళ నాన్నగారు, యెజబెలు యొక్క నాన్నగారు బయలుదేవతలకి పూజారిగా, అంటే ప్రధాన యాజకుడిగా ఉండి బలులు అర్పించేటటువంటి కుమార్తెని ఆహాబు పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు ఎందుకు పెళ్లి చేసుకున్నంటే యెరోబాము చేసినటువంటి పాపం చాలా చిన్న పాపం అని అనిపించుకోవడానికి, అంటే ఆయన కంటే ఎక్కువ పాపం చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో ఆహాబు ఏం చేసిందంటే పూజారుల యొక్క కూతుర్ని పెళ్లి చేసుకోండి. అంటే మనం ఆలోచన చేసినప్పుడు ఆమె చిన్నప్పటి నుండి బయలుదేవతల్ని ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నటువంటి జీవితంలో నుండి ఒక్కసారిగా ఏం చేసిందంటే ఆమెను పెళ్లి చేసుకొని దేవుని రాజ్యం అయినటువంటి ఇశ్రాయేల్ రాజ్యంలోని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనం కూడా అంతేనండి. ఇప్పుడు బాగా పచ్చిందులు ఉన్నారు అనుకోండి, అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మేము మార్చగలమండి, మేమంటే ఏంటి తెలుసా అని కాళ్ళు ఎగరేస్తుంటారు చాలా మంది. అంటే ఇక్కడ కాదులేండి, మాకెళ్ళి చాలా మంది ఉన్నారు. అంటే వాక్యంలో అంతగా ఎదిగినటువంటి వాళ్ళు, వాక్యాన్ని చెప్పేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళని మార్చడం క్షణాల్లో పట్టదు అనుకుని ఉంటారు. కానీ చివరికి ఏం జరిగిందంటే వాళ్ళని మార్చేటటువంటి స్థితికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అందుకని మనం ఆలోచన చేసినప్పుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాల్లో
ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది. మనం యాకోబు పత్రికలో ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞలో మిస్ అయితే, తప్పిపోతే ధర్మశాస్త్రం మొత్తం తప్పిపోయినట్లే. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3, 4 వచనాలు ఒకసారి చదవండి. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3, 4 వచనాలు. నీవు వారితో, ఎవరితో? మళ్ళీ 1వ వచనం చూడండి. 1వ వచనంలో హిత్తీలు, గిర్గాషీయులు, అమోరీలు, కానానీయులు, పెర్జీలు, హివీలు, యెబూసీయులు, అంటే ఇలా చుట్టూ ఉన్నటువంటి అన్యులండి, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి నువ్వేం చేయకూడదంటే వారితో బియ్యం అందకూడదు. బియ్యం అంటే ఏంటంటే మన అమ్మాయిని కానీ మన అబ్బాయిని కానీ వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది వాళ్ళకి ఆజ్ఞ. ఇప్పుడు ఇవ్వకూడదంటే ఎవరు వింటున్నారు? వాళ్ళు ఎవరు వినరండి, ఎవరు వినరు. ఎప్పుడు వింటారంటే తమ జీవితం మొత్తం పాడైపోయిన తర్వాత అప్పుడు వినండి. ముందు అయితే వినరండి. మా అబ్బాయికి అమ్మాయి దొరకట్లేదు కాబట్టి ఏ అమ్మాయి అయినా పర్లేదు అనుకున్నాడు. మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి ఏ అబ్బాయి అయినా పర్లేదు అనుకున్నంటారు. కానీ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఏంటంటే నీవు వాళ్ళతో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకోకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందుని బట్టి యెహోవా కోపాగ్ని నీ మీదకి రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను. ఎందుకని ఇవ్వకూడదంటే అనుకుంటుంటాం మనం ఒకటే కండి, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, వాళ్ళకి కట్ చేసిన ఇది రక్తమే కదా వచ్చేది, మనకి కట్ చేసిన రక్తమే కదా వచ్చేది. కాబట్టి వాళ్ళు చేస్తే తప్పేంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తుకున్నటువంటి సరళత నుండి మన తప్పిస్తున్నట్టారు. ఎలా తప్పిస్తారంటే క్రీస్తు సంఘంలో ఉండి దేవుని వాక్యం మీద ఆసక్తిగా వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తులో బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో ఒక స్తంభంగా నిలబడి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళని వేరే వాళ్ళకి మనం ఇచ్చినాం అనుకోండి, సరే మత్స్యాకుల వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి. ఇప్పుడు మన అమ్మాయిని వాళ్ళకి ఇవ్వంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మీ చర్చికి అయితే వెళ్ళాలి, మా ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం మా చర్చికి రావా అని వాదిస్తాడంట. అయితే క్రీస్తు సంఘం కాదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి అమ్మాయి అక్కడ వెళ్ళిన తర్వాత మత్స్యాకుల్లో అక్కడికి ఆరాధనకి వెళ్ళదు. అక్కడికి వెళ్ళిన ఒకటే వెళ్ళపోయిన వెళ్ళదు. అక్కడ రాలేదని ఇక్కడికి అల్లుడు రాడు, ఇక్కడికి వచ్చినప్పుడు అల్లుడు రాడు, ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి రాదు. చివరికి పూర్తిగా ఆ కుటుంబం ఆరాధనకి వెళ్ళదు. ఇప్పుడు ఆహాబు యెజబెలు యొక్క జీవితం అలాంటిది. ఆహాబు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, ఇశ్రాయేలీల బిడ్డ. ఈయన యెజబెలుని పెళ్లి చేసుకుంటూ యెజబెలు దేవుణ్ణి ఎరగినటువంటి బిడ్డ, అన్యురాలు, పూజారి యొక్క కుమార్తె. ఏమేం చేసిందంటే దేవుని మీద నమ్మకం లేదు. ఇక్కడ అందుకనే ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు బియ్యం అందకూడదు అని అంటారు. అలా ఎంత ఖచ్చితంగా ఎవరుంటారండి? క్రీస్తు సంఘంలోనే ఇవ్వట్లేదా అనుకుంటుంటాం మనం. చాలా మంది ఇస్తుంటారు. మరి ఆ మార్పు ఎక్కడి నుండి వచ్చింది? నీ కాడ నుండే రావాలి. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు తింటే తిన్నారు కానీ నేను తింటే వచ్చిందంటే అది నీ కాడ నుండే ఆగాలి. వాళ్ళు తిన్నారు కాబట్టి నేను తినకుండా ఉండాలి, వాళ్ళు తాగారు కాబట్టి నేను తాగకుండా ఉండాలి, వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వకుండా ఉండాలి. అది నీ కాడ నుండే స్టార్ట్ అవ్వాలి. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనుకోకూడదు. నేను చేసినా లేదా అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. తర్వాత ఇక ఈ గొడవలేనండి. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు చూడండి,
వాళ్ళ ఇంట్లో అందరూ క్రీస్తు సంఘం అయితే ఎలా ఉంటారు, వాళ్ళందరూ క్రీస్తు సంఘం అయి వాళ్ళు వేరే అయితే ఎలా ఉంటారు, మీరు ఆలోచన. ఇవన్నీ మనకు తెలిసిన మరలా ఏం చేస్తామంటే ఆ ఊబిలోకే అడుగు పెడుతున్నట్టు. మరి పిల్లలు లేకు, లేదా కట్నం ఎక్కువ వచ్చో, లేదా మరి ఇంకోటి ఆశించి మనం ఏం చేస్తామంటే యెజబెల్ లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని అంటారు చాలామంది. చేసేది యెజబెల్ లాంటి పెళ్లిళ్ళు అయ్యి. సరే యెజబెల్ గురించి ఈ వారం వచ్చే వారం ఆ వారం కూడా ఉండిద్ది, ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళ పిల్లలే పరిపాలన చేసేది. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేద్దాం తర్వాత. సరే, ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఇంకో పాయింట్, రాజు అయినటువంటి ఆహాబు పతనం అండి. వ్యక్తిత్వం అలా ఉందిగా, ఇప్పుడు పతనంలోకి వెళ్ళిపోయాడు. ఆహాబు యొక్క పతనం 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 యెజబెల్ ఇంటికి వచ్చింది, ఏ పతనం స్టార్ట్ అయిందండి. ఆలోచన చేసినప్పుడు 16వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనం. ఈయన పతనం ఎలా ఉందో చూద్దాం. సరే, ఇంకా అందరూ ఇంకో మాట చదవలేదు కదా, ఇది చదివితే ఇంక భలేగా ఉండేది. సరే, 32, 33 కూడా చదువుతానండి ఒకసారి, ఆ పై పాయింట్కి సంబంధించింది. సొమ్రోనులో తాను బయలునకు కట్టించి మందిరమందు బలులకు ఒక బలిపీఠం కట్టించాడు, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీలందరికంటే ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకి కోపం పుట్టించెను. అంతటితో ఆ పై పాయింట్ అయిపోయింది. ఇప్పుడు రెండో పాయింట్ పతనం ఏంటంటే, అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు. దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంచరించారు. మీరు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదివితే సేమ్ ఇవే మాటలు ఉంటాయి. ఏంటంటే యెరికో పట్టణం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, అయ్యా ఈ యెరికో పట్టణంలో అసలు ఎవ్వరు మరలా పునర్నిర్మించకూడదు, మరలా ఈ పట్టణాన్ని తిరిగి కట్టకూడదు. ఈ పట్టణాన్ని ఒకవేళ కట్టాలనేటటువంటి ఆలోచన వచ్చిందా, ఎవరైతే స్టార్ట్ చేసి పునాది వేస్తారో వాళ్ళ పెద్ద కొడుకు చచ్చిపోతారు. ఎవరైతే వినకుండా అయినా మరలా ఇంకా బేస్ మొత్తం పైకి కడతారో, దాని గౌన్ల మీద కడతారో, వెంటనే వాళ్ళ చిన్న కుమారుడు చచ్చిపోతాడు అని ఆజ్ఞిస్తారు. రమారమి 500 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరిగిందంటే, సేమ్ ఆహాబు కాలంలో ఒక ఆయన బేతేలీయుడైనటువంటి ఇహేలు అనేటటువంటి ఒక ఆయన ఏం చేసిందంటే యెరికో పట్టణాన్ని మరలా కట్టాలనుకోండి. అంటే వాస్తవానికి ఆయన ఒక్కడే అనుకోలేదు, ఆహాబు కూడా ఆయన అనుమతి ఉంది, ఆహాబు కూడా ప్రమేయం ఉంది. వాళ్ళిద్దరి యొక్క ఆలోచన లేనిది ఆ పట్టణాన్ని మరలా కట్టాలని అనుకోవటం పొరపాటు. కాబట్టి రాజు అయినటువంటి ఆహాబు దగ్గర అనుమతి తీసుకుంటూ ఇహేలు ఆయన ఏం చేసిందంటే ఎమ్మన్నే యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టేద్దాం అనుకోండి. ఇక ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత రెండో కుమారుడు చనిపోయాడు, అందరితో ఆపేశారు. అంటే ఈ ఆలోచన రావటంతోనే ఆహాబు పతనం స్టార్ట్ అయిపోయింది. ఆహాబు ఎప్పుడైతే ఇలా అనుకోండో, ఇప్పటిదా చేసినటువంటి బయలుదేవతలు విగ్రహారాధన ఇవన్నీ దేవుడు చాలా సింపుల్గా తీసుకోండి. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చేసిందో, ఈ యెరికో పట్టణాన్ని కట్టాలనుకోండో, వెంటనే ఏం జరిగిందంటే ఆహాబు పతనం స్టార్ట్ అయింది. అంటే ఒక కుటుంబాన్ని పాడు చేయాలి అని ఆలోచన వస్తే వెంటనే ఆ కుటుంబం ఏమైపోయేదంటే సమూలంగా నాశనం అయిపోయేది. ఎందుకంటే నువ్వు ఇతరుల నుండి ఏదైతే కోరుకున్నావో అదే మనకు జరిగింది, మన బట్టే. అలానే ఆహాబు జీవితం కూడా అలానే పాడైపోయింది అని మనం ఆలోచన చేయొచ్చు.
పతనం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఎరుకో పట్టణం ఎప్పుడైతే ప్రారంభం చేద్దాం అనుకోండో ఆ ఎరుకో పట్టణాన్ని కట్టినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో యెహోషువ గ్రంథం 6 అధ్యాయం 26 వచనంలో మనం చదవగలం. అయితే ఎలాగైతే అక్కడ రాయబడిందో సేమ్ అలానే ఇక్కడ ఈయన స్టార్ట్ చేసిండు 16 అధ్యాయం 34 వచనంలో. స్టార్ట్ చేయంలోనే వాళ్ళ పెద్ద కుమారుడు అయినటువంటి అభిరామ్ చనిపోయిండు. అయినా సరే మళ్ళీ గౌన్ దాకా మళ్ళీ స్టార్ట్ చేసిండు. వాళ్ళ చిన్న కుమారుడు అయినటువంటి సెగూబు ఆయన కూడా చనిపోయింది. అందరితో ఆపేశారు. తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆహాబు కాలంలో కరువు. ఆహాబు కాలంలో కరువు. ఆహాబు కాలంలో కరువు అండి. తర్వాత పాయింట్ ఏంటంటే కరువు. మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతుందా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం పడలేదు. అతడు మరలా ఆసక్తితో ప్రార్థన చేస్తే మరలా వర్షం పడింది. అది ఎప్పుడు కాలం అంటే మన ఆహాబు గారి కాలంలో. మీరు ఆలోచన చేసినప్పుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువు గమనించండి. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చేశాను. పిమ్మట యెహోవాకు అతను ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానుకి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్పేశారు. అంటే ఆహాబు కాలంలో ఈయన 17వ అధ్యాయం 1వ వచనంలో ఈయన ఆహాబు దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తానంటే ఈ సంవత్సరం మంచైనా వర్షం అయినా భూమి మీద పడదు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి ప్రకటన చేసింది. మరి రాజు ముందు అంత ప్రకటన చేస్తే రాజు ఊరుకుంటాడా? అందుకని యెహోవా ఆత్మ ఏమొచ్చిందంటే యోర్దాను నదికి దగ్గరలో ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గరికి ఇతను కొనిపోయింది. ఇక ఆయన అక్కడి నుండి అక్కడ కొంతకాలం ఉండు, తర్వాత సారేపతి వెళ్ళిండు. సారేపతి నుండి మరి 18వ అధ్యాయంలోని ఆహాబు దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే కరువు వచ్చింది. ఆ కరువులోనే ఇతను మీరు 18వ అధ్యాయాన్ని చదివినప్పుడు అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు, ఏ 3వ సంవత్సరం అంటే వర్షం పడనటువంటి 3వ సంవత్సరం అందు యెహోవాకి ఏలియాకి ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీగా. అంటే దేవుడు ఏం చేస్తానంటే 3.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే 3 అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆహాబు దగ్గరికి వెళ్ళేసి చెప్పు. ఎందుకు ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పమన్నారంటే ఆల్రెడీ మొట్టమొదటి ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పేసింది. ఇంకో ఆహాబు ఈ సంవత్సరం వర్షం రాదు, మంచు కూడా పడదు చూడు అని ప్రార్థన చేసిండు. ఆయన ప్రార్థన చేసినప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఆహాబు దగ్గరికి వెళ్ళిండు. ఇంకో ఆహాబు వర్షం పడుతుంది చూసుకో అని చెప్పేసి ఈ 3.5 సంవత్సరాలని యాకోబు పత్రికలు చెప్పారు. ఈ 3.5 సంవత్సరాల్లో మంచు కూడా పడలేదు. ఇప్పుడు మనం మంచు పడుతుంది, వర్షం పడకపోయినా మంచు పడుతుంది, కానీ అప్పటి కాలంలో మంచు కూడా పడలేదు. అంటే ఈ 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఈ 3.5 సంవత్సరాలు వర్షం పడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చాలా ఇబ్బంది పడ్డారు. అంటే మీరు 17వ అధ్యాయం 18వ అధ్యాయం చదవండి. ఇది మొత్తం కరువులో ఉన్నటువంటి ఆ కాలం. ఇది ఆహాబు కాలం, అంటే ఇశ్రాయేల్ రాజ్యంలోని వర్షం పడినటువంటి కాలం. ఎందుకు వర్షం పడలేదు అని మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు, పాపం పెరిగితే వర్షం పడదండి. పాపం పెరిగితే వర్షం పడదు. వర్షం పడకపోవడానికి కారణం ఏంటంటే ఆహాబు కాలంలో పాపం బాగా పెరిగిపోయింది. యెరోబాము చేసినటువంటి పాపాలు చాలా చిన్న పాపాలయ్యా, ఆహాబు అయితే ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద పాపాలు చేస్తుండని జనాల దృష్టికి వచ్చేసింది. ఇంకా ఏం చేసిందంటే
బయలుదేవతల్ని 400 మంది ఒక గ్రూపు, 450 మంది ఒక గ్రూప్ ఉండేవారు. ఒకళ్ళు యెహోవా ప్రవక్తలు అనుకో, వెంటనే అతన్ని చంపేసేవాడు. బయలుదేవతలు అయితేనే, బయలు ప్రవక్తలు, అషేరా దేవత ప్రవక్తలు వాళ్ళైతేనే బ్రతికించేవాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళందరినీ చంపేసేటటువంటి కాలం. అందుకే పాపం బాగా పెరిగిపోయింది. పాపం పెరిగిపోవడం వల్ల ఏం జరిగిందంటే వర్షం పడదండి, వర్షాలు పడవండి. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు కరువు కాలంలో ఆహాబు రాజ్యం ఉంది. కరువు అయిపోయిన తర్వాత ఆహాబు ఏం చేసిందంటే నాబోతు ద్రాక్ష తోటను ఆశించడం. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. కరువు అయిపోయిన తర్వాత ద్రాక్ష తోటను ఆశించడం. ద్రాక్ష తోటను ఆశించడం అంటే ఏంటంటే కోరుకోవటం. ఆశించడం అంటే ఏంటంటే కోరుకోవటం. 21వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు, మొదటి రాజుల గ్రంథమే 21వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఈ సంగతులు అయిన తర్వాత, ఏ సంగతులు అంటే కరువు అయిపోయింది, వర్షం వచ్చింది, పంటలు పండుతున్నటువంటి ఆ కాలంలో కొన్ని సంగతులు జరిగినాయి. ఆ సంగతులు అన్నీ అయిపోయిన తర్వాత యెజ్రెయేలులో సొమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అంటే రాజుగారి కోటకి లేదా రాజుగారి యొక్క పొలాలకి దగ్గరలోనే, దానికి ఆనుకొని పక్కన ఇంకొక ద్రాక్ష తోట ఉందంట. ఆహాబు నాబోతుని పిలిపించింది, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దాని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగింది. అమ్మండి అని చెప్పింది. ఇంకో మీరు నాకు ఈ ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని నాకు ఇస్తే దీనికంటే మంచి స్థలం మీకు ఇస్తా, లేకపోతే డబ్బులే ఇస్తా, ఎంతంటే అంత ఇస్తా అని చెప్పేసి రాజు. అయితే ఏం చేసిందంటే అందుకు నాబోతు, నా పిత్రాజితమును నీకిచ్చట నాకెంత మాత్రము వల్లపడదని చెప్పగా, అయ్యా ఇది మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి, వాళ్ళు నడిచినటువంటి నేల కాబట్టి నేను ఇవ్వను అని చెప్పేసింది. నా పిత్రాజితమును నీకియ్యరని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతు ముడుచుకొని వాడై కోపంతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయక ఉండాను. ఇక అలిగి వెళ్ళి సైలెంట్గా ఉండిపోయాడు. అంటే భోజనం చేయట్లేదు, ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు, తలుపేసుకోండు, మంచమే పడుకోండు, ఎవరిని రానివ్వట్లా, ఎవరితో మాట్లాడలేదు, అన్నం తినట్లేదు. ఇక ఈ విధంగా అలా ఉండు. ఏంటి అంటే దీని కారణం ఒకదానిని చూసి ఆశించింది. ఇప్పుడు మనం ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, మీరు ద్వితీయోపదేశకాండము లేదా నిర్గమకాండంలోని నిర్గమకాండము 20వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు 20వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసులనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఇశ్రాయేలీలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగు అనేది ఏదైనా సరే ఆశించకూడదు. అప్పుడప్పుడు మనం చుట్టాల ఇంటికి వెళ్తామండి.
చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం వెరైటీ కదా కలపడదు, దాన్ని ఆశించవచ్చా? ఇది వెరైటీగా ఉందండి, ఈ బాటిల్ నాకు ఇస్తే బాగుండేది అని మనం అనుకున్నాం, దాన్ని ఆశించకూడదు. ఇప్పుడు పొరుగు అనేది ఏదైనా సరే ఆశించకూడదు. ఏదైనా సరే, అది పొరుగు అని భార్య అయినా సరే, దాసి అయినా సరే, దాసుడైనా సరే, ఇల్లు అయినా సరే, ఇంట్లో వస్తువులైనా సరే, సరే వాళ్ళ కోడైనా సరే. కొంతమంది అయితే అరే వాళ్ళ కోడి పొద్దున్న మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి దాన్ని కోసుకొని తిందాం అనుకుంటారు, కోసుకొని తింటారు కూడా, చెప్పర్లేండి. మనకింద చదువుతారు సాయంత్రం గొడవ అయిద్దని. వాళ్ళ ఇంట్లో కోడి మాసం వస్తుంది, మన ఇంట్లో కోడి మిస్ అయింది. ఏంటి కోడి మిస్ అయింది అనమాట. ఇలా ఏదైనా సరే ఆశించకూడదు, ఏదైనా సరే ఆశించకూడదు. అడవికి గొర్రెలు తోలపోతుంటారు, సొంతడైతే కోసుకోడండి. అదే జీతగాడైతే కోసుకోవడం గట్టి తినేసి ఏదో దేశపోయింది లేకపోతే మిస్సింగ్ అయింది అని చెబుతుంటారు. ఇలా ఏదైనా ఆశించకూడదు. చీరలైనా సరే, గాజులైనా సరే, ఏదైనా సరే. ఇక దేనినైనా అంటే మీరు ఏదైనా పెట్టుకోండి. సరే వాళ్ళ పెన్ను కూడా ఆశించకూడదు అంటే పెన్ను కూడా ఆశించకూడదు. ఏదైనా సరే ఆశించకూడదు. కొంతమంది చుట్టాలు ఉంటారండి, వస్తారు, వాళ్ళ ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి చీరలన్నీ చూసి ఇలాంటి చీరలన్నీ బాగున్నాయి, నాకు 2 ఇస్తే బాగుండేది అని డైరెక్ట్గా అడుగుతారండి. అడిగి తీసుకుంటారు. అడిగినప్పుడు మనం ఏమనుకుంటాం, మరీ అడిగితే బాగోదు, అది వద్దంటే బాగోదని, మనోళ్ళేగా, మన ఆడబిడ్డేగా, లేదా మన చెల్లేగా, మన అక్కేగా అని మనం ఇచ్చేస్తున్నాం. అయితే మనం ఏంటంటే క్రైస్తవులు అసలు దేన్నైనా ఆశించకూడదు. అందులో మనం నేర్చుకోలేదు. సరే, ఇప్పుడు నాబోతే ఏం చేసిందంటే ద్రాక్ష తోట ఉంది, మంచి పెంచుకున్నాడు. ఇప్పుడు ఆహాబుకి కూర మొక్కలు అంటే గోంగూర చల్లుకుంటాయా లేక పాలకూర చల్లుకుంటా, నాకు ఈ ద్రాక్ష తోట మొత్తం తీసేసి కూరగాయలు పెంచుకోవడానికి కావాలని అడిగింది. ఆశించవచ్చా? ఆశించకూడదు. కానీ ఆశించు. క్రైస్తవులు మనం కూడా ఆశిస్తున్నాడు. వాళ్ళ బైబిల్ బాగుంది అనుకోండి, దాన్ని ఎప్పుడో చదివేస్తున్నాడు. మనం బైబిల్ కూడా దొంగతనం చేస్తున్నాడు. మనం పాఠ పుస్తకం కూడా, లేక పెన్నులు కూడా, నోట్స్లు కూడా కొంతమంది పగులు చూస్తారు, నైట్కి అది ఉండదండి. అంటే మనం ఆశించకూడదు. దానికి మనం పెట్టిన పేరు ఏంటంటే దొంగతనం. దీన్ని ఏంటంటే ఆశించడం. వీళ్ళు ఒకరు ఆశించారనుకోండి, ఆహాబ్ ఆశించిండు, సరే అది బిడ్డో భార్యో వస్తువు అయితే బలవంతంగా తీసుకునేవాడు. భూమి కాబట్టి ఇప్పుడు ఒక ప్రణాళిక వేస్తున్నారు. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవట్లో యెజెబెలు పాత్ర. భార్య ఎంటర్ అయింది. ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడంలో యెజెబెలు పాత్ర. స్వాధీనం యెజెబెలు. యెజెబెలు ఎవరండి? ఆహాబ్ భార్య. ఇప్పుడు భార్య ఎంటర్ అయింది. మనం ఆలోచన చేసినప్పుడు మొదటి రాజుల గ్రంథమే 16 అధ్యాయము 16 కాదు 21 అధ్యాయము 5 నుండి 16 వచనాలు ఒకసారి ఆలోచన చేద్దాం. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నువ్వు మూతి కొనిన వాడవై భోజనం చేయక ఉండేదివేమని అతన్ని అడిగారు. అతడు ఆమెతో ఇట్లా చెప్పాను, నీ ద్రాక్ష తోటం క్రయ విక్రయమునకు నాకెమ్మని, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చిద్దరని ఇశ్రాయేలీయుడైన నాబోతుతో చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఈయనని చెప్పాను. అందుక అతని భార్య అయినటువంటి యెజెబెలు ఏమంటుందంటే, ఇశ్రాయేలీలో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసు సంతోషంగా ఉండు. నేనే ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటని నీకు ఇప్పించేస్తానని చెప్పింది. ఆమె చెప్పింది, అయ్యా నువ్వు రాజు కదా, నీకు సిగ్గులేదా? మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చోవడం ఏంటి, భోజనం చేయకుండా ఉండటం ఏంటి? అసలు ఇది మగాడికి తగిందేనా? ఎందుకు నువ్వు అలా చేస్తావు? నేను చూసుకుంటగా అని చెప్పేసి. అంటే భర్త చేయలేనటువంటిది భార్య
చేస్తాను అని చెబుతుంది. సరే, ఇంకా ముందుకెళ్తారు. ఆహాబు 8వ వచనం. ఆహాబు పేరిట తాకీదు రాయించి అతను ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపారు. ఒక లెటర్ రాసింది. నాబోతు ఎక్కడైతే ఉందో ఆ ఊళ్ళో ఉన్నటువంటి అధిపతులు పెద్దలకి అధికారులకి ఇచ్చింది. ఆ తాకీదులో ఏముందంటే ఉపవాసం జరిగించవలెనని మీరు చాటించండి. అంటే ఒకరోజు ఉపవాస ప్రార్థన. అమ్మ బుధవారం ఉపవాస ప్రార్థన పెడుతున్నాం అని చెప్పారు. మనం రావులేండి. ఆ ఊరు మొత్తం ఉపవాస ప్రార్థన రావాలి ఖచ్చితంగా, రాకపోతే ఇక్కడ మూడినట్టే. ఇక ఆ ఊరు మొత్తం చాటింపు వేశారు ఉపవాస ప్రార్థన. సరే, అందరు రెడీగా ఉన్నారు ఉపవాస ప్రార్థన చేయడానికి. అంటే ఆ తాకీదులో ఉంది ఏంటంటే, ఇక నాబోతు జనుల ఎదుట నిలవబెట్టి, ఇప్పుడు నాబోతు జనుల ఎదుట నిలబెట్టాలి. నువ్వు దేవుని రాజును దూషించదు అని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులు సిద్ధపరచండి. పనికి మాలిన అంటే ఏంటి అసలు నిజం? పనికి మాలిన అంటే ఏంటమ్మా? పని బాటలు లేనటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ పని చేయరు. వచ్చి చేయరా, రాకుండా చేయరా అంటే అసలు వాళ్ళు పని చేయటం ఎలర్జీ. కొంతమంది ఉంటారండి, బూజు దులిపారనుకో ఎలర్జీ, పనికి తీసుకెళ్ళారనుకో ఎలర్జీ, పని ఎలర్జీ ఉండేది. కొంతమంది పనికి తీసుకెళ్తారు. మా చుట్టాల్లోని ఒకళ్ళు, వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తులేదు కానీ, పనికి వెళ్ళిందంట ఆ అక్క. వారం రోజులు పనికి వెళ్ళింది, 2000 వచ్చినాయి. వెంటనే ఎలర్జీ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే 4000 అయినాయి అని. ఇక పని పంపించట్లేదు. పనికి వెళ్తే ఎలర్జీ, ఒకళ్ళు బూజు దులిపితే ఎలర్జీ ఉండేది. కొంతమంది డస్ట్ ఎలర్జీ అని, పని ఎలర్జీ అని, కొంతమందికి మరి అదే ఎలర్జీ నాకు తెలియదు. అబద్ధం అనుకోబాక. పనికి వెళ్తే ఎలర్జీ వచ్చింది, వెంటనే హాస్పిటల్కి వెళ్తే మరలా ట్రీట్మెంట్ మెడికల్ మందులకే ఆ 2000 కాదు, ఇంకా ఇంట్లో ఉన్న 2000 కూడా వేసి 4000 అయినాయి అని చెప్పేశారు. అంటే పనికి వెళ్ళరు, ఇంటికాడ ఉంటేనే బాగుంటారు. వాళ్ళు పనికి వెళ్తే వెంటనే జబ్బు వచ్చింది. అది ఏం జబ్బో తెలియదు, మర్చిపోయాను. సరే, ఏదేమైనప్పటికీ వీళ్ళకి ఏం జరిగిందంటే, ఎక్కడున్నాం, పనికి వెళ్ళినటువంటి వాడు, పనికి మాలిన వాళ్ళు ఇద్దరిని, ఏ పని చేయనటువంటి వాడు. అంటే జబ్బు వచ్చిన వాళ్ళ గురించి కాదండి నేను చెప్పేది. వాళ్ళంటే ఏ పని చేయకూడదు, చేస్తే డబ్బులు అయిపోతారు. అయితే ఇక్కడ మాత్రం పనికి మాలినటువంటి వాడు, ఏ పని చేయలేక ఒక ఇద్దరిని పెట్టారు. ఇద్దరిని ఎందుకు పెట్టారంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉంది, 2-3 సాక్షులు అయితేనే అది చెల్లేదు. మొన్న కూడా నాగులూరు స్వామిలు గారు చెప్పారుగా, యేసుక్రీస్తు వారు సత్యమే చెప్పారు కానీ ఆయన సాక్ష్యం చెల్లలా. బికాస్ ఒక్కడే కాబట్టి, ఆయన ఒక్కడే కాబట్టి. అదే ఎదురైతే దానికి పవర్ వచ్చింది. అది అబద్ధమైనా సరే 2 సాక్షులు ఉంటే దానికి బలం ఎక్కువ. కాబట్టి దొంగ సాక్ష్యాలను 2 పుట్టించారు యెజెబెల్. వాళ్ళిద్దరికి మంచి 2 కోటలు పిలిపించారు. ఇప్పుడు పంచాయతీలో నిలబెట్టారు. నా కళ్ళారా చూసా, దేవుని దూషించిండు, రాజు అయినటువంటి ఆహాబుని దూషించిండు అని ఆడు చెప్పిండు. ఎరా నువ్వు కూడా చూసినావు అంటే నేను కూడా సేమ్ అంతే, రాజుని దూషించిండు, దేవుని దూషించిండు. అరే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళేసి ఆ లోయ ఉండేదిగా, ఆ లోయలోకి వెళ్ళేసి రాళ్ళతో కొట్టేసి చంపేయండి అని చెప్పేశారు. వెంటనే ఆ ఊరోళ్ళు అందరూ తీసుకెళ్ళేసి రాళ్లతో కొట్టేసి చంపేశారు. 13వ వచనం. దేవుణ్ణి రాజును దూషించనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. చచ్చిపోయింది. ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఆ ఆస్తి ఎవరిది? రాజుదే. ఇక నాబోతు లేడు, ఇక చనిపోయింది. అసలు డబ్బులు ఇచ్చే పని లేదు, తర్వాత పొలానికి పొలం ఇచ్చే పని లేదు, ఫ్రీగా వచ్చేసింది. దీని వెనకాల ఉండేటటువంటి సూత్రధారి ఎవరు అంటే యెజెబెల్. యెజెబెల్ లాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. అయితే మనం ఆలోచన చేసినప్పుడు తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మ, కొంచెం గట్టిగా తీసిన వాళ్ళు.
తిమోతి రాసిన మొదటి పత్రిక 3:4. కొంచెం జాగ్రత్తగా ఉందాం మనం ఈ పావు గంట. 3:4. సంపూర్ణ మాన్యం కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. అంటే ఒక పురుషుడు ఎలా ఉండాలి అంటే సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగి. మాన్యత అంటే ఏంటంటే కనీసం తెలివితేటలు ఉండాలి. అంటే కొంతమంది భర్తలకి ఏం తెలియదండి, నోట్లో ఏం పెట్టినా ఏం చేయాలి అంటారండి. మా ఆయనకి ఏం తెలియదండి అని కొంతమంది అంటుంటారు. అది తప్పండి. మా ఆయనకి ఏం తెలియదు అంటాం, అది మన తప్పు. ఒక భార్యగా మనం అట్ట అసలు అనకూడదు. ఇప్పుడు భర్త ఎలా ఉండాలంటే సంపూర్ణటువంటి మాన్యత కలిగి ఉండాలి. అంటే తెలివితేటలు ఉండాలి. ఒక తెలివితేటలు ఇవ్వనుకోండి, భార్య ఏం చేయాలి? తెలివి నేర్పించాలి. కానీ ఆమె పెత్తనం తీసుకోకూడదు, యజబేల్లాగా తీసుకోకూడదు. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే పురుషుడికే చెబుతున్నారు. అది తిమోతి రాసిన మొదటి పత్రిక 3:4 పురుషులకు చెప్పేటటువంటి మాట ఏంటంటే సంపూర్ణ మాన్యత కలిగి తమ పిల్లలని లోపరుచుకొనుచు తన ఇంటి వారందరినీ బాగుగా పరిపాలన చేయాలి, బాగా ఏలాలి. ఇది పురుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పురుషులు లేదు, ఉదయం నుండి సాయంత్రం పని చేస్తారు, 500 వస్తాయిగా 500 ఆమెకి ఇచ్చేసి ఇంకా అమ్మ 500 నువ్వు తీసుకో, నాకు ఒక 50 రూపాయలు ఇవ్వు, ఒక కోటరేసి ఆ ఒళ్ళప్పులు మర్చిపోతా అని తీసుకొని ఇక 450 ఆమె ఏమన్నా ఖర్చు పెట్టుకొని కూరే కొనుక్కో, ఉప్పే కొనుక్కో, పప్పే కొనుక్కో. వాళ్ళు నన్ను ఏం అడగదు, అసలు నన్ను ప్రెస్ చేయొద్దు. ఇక 500 వచ్చినా నీకు ఇచ్చిన దానికి ఇక నువ్వు దాచుకుంటావో, మీ అమ్మోళ్ళకి ఎత్తువో, మీ నాన్నోళ్ళకి ఎత్తువో, లేదా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటావో ఇక మీ ఇష్టం. ఇక ఆ డబ్బులతో నాకు సంబంధం లేదు. ఆ 50 నాకు ఇచ్చినా మంచి తాగానా, ఎంజాయ్ చేసినా, పండుకున్నా. ఇక మళ్ళీ రేపు పనికి వెళ్తాడు. పొద్దున్న 7 పోయి తాగి పనికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇంటికాడి చేస్తాడు, మళ్ళీ 50 వసూలు చేస్తాడు. ఇక ఇంట్లో ఏం జరుగుతుందో, ఇంట్లో ఎలా పరిపాలన చేయాలో, ఇంట్లో ఏంటి 500కి ఈ 500 మరి సాలుతున్నాయా, సాలట్లేదా, అప్పు చేస్తున్నారా, మిగిలించుకుంటలేదా, ఇలాంటి ఏమి లేదు. ఇప్పుడు యెజబెలు కూడా అలానే చేసింది వాళ్ళ భర్తని. ఆహాబుకి ఏమి లేదు, పరిపాలన లేదు, ఏమి లేదు. ఇప్పుడు భార్య ముందుండిద్ది, వెనకాలే భర్త. కేవలం సంతకాలు మాత్రమే. ఇక అంత మాత్రానికే ఇకైనా ఈ విధంగా బైబిల్ వాక్యానికి విరుద్ధంగా ఇప్పుడు మనకైనా వర్తించేది. మన భర్త ఎలా ఉండాలి అంటే నాణ్యత ఉండాలి, సంపూర్ణ నాణ్యత కలిగి. అంటే జ్ఞానం ఉండాలి, తర్వాత పిల్లల్ని ఏలాలి లేదా స్వాధీనపరచుకోవాలి, తర్వాత ఇంటి వాళ్ళందరినీ ఏలేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఆహాబు వాళ్ళ ఇల్లే కాదు, రాజ్యం మొత్తాన్ని, కానీ రాజ్యాన్ని ఏలేటటువంటి వ్యక్తిగా లేదు, తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిగా ప్రవర్తించట్లేదు. తర్వాత ఇంక ముందుకెళ్ళినప్పుడు ఆదికాండం 3:16 చదువుదాం. హవ్వమ్మకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, హవ్వమ్మకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఆదికాండం 3:16 కొంచెం గట్టి చదవండి. ఆయన ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదంతో పిల్లల కందువు, నీ భర్త ఏడలు నీకు వాంచి కలుగును, అతను నిన్ను ఏలునని చెప్పాను. ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. భర్తల్ని భార్యలు ఏలేటటువంటి రోజులు వచ్చేసింది. కానీ ఇది బైబిల్కి విరుద్ధం అండి. నిజంగా మనం ఏమో గొప్ప అనుకుంటాం, మా భర్త నా మాట ఏంటో తెలుసా, అసలు నేనే నిర్ణయం తీసుకునేది తెలుసా అని భార్యలు అంటారు. అది వాక్యానికి విరుద్ధం అండి. నీ మాట వినడా అంటే అందరి మాట వినండి కాబట్టి అందరూ వాళ్ళ అంటే నేనేం చెబుదాం అనుకుంటున్నానంటే భర్త ఏలేటటువంటి వాడుగా ఉండాలి, పరిపాలన చేసేటటువంటి వాడిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లేదా చాలా కుటుంబాల్లో భర్త
ఒక భర్తను డైరెక్ట్గా అడిగారు అనుకోండి, భార్య అయితే చెప్పొచ్చండి, అమ్మా రేపు మీ ఇంట్లో ప్రార్థన ఉంది పెట్టమంటారంటే మా వారిని కనుక్కొని చెబుతానండి అని చెబుతారు. వాళ్ళ వారిని అడిగితే డైరెక్ట్గా చెప్పడండి ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే అక్కడ స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది. ఎవరైనా సరే ఆలోచించుకొని చెబుతాం, వెంటనే సమాధానం చెప్పడం అంటే పక్కన పెట్టేసండి. రెండో రోజైనా సరే వాళ్ళ భార్యను అడగకుండా సరే ఆలోచించుకొని చెబుతానండి అని ఆలోచించుకొని ఒక రోజు అయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత వచ్చి అసలు లాంగ్ తెలియకపోయినా సరే నిర్ణయం చెప్పగలుగుతాడా? చెప్పలేడు. వాళ్ళ భార్యని సంపాదించి లేదా వాళ్ళ భార్య చెప్పినట్లుగానే. అంటే నేనేం చెబుతానంటే ఆదాముకి హవ్వ సాటి అయినటువంటి సహకారి మాత్రమే. ఒకళ్ళ భర్త దుర్వ్యాపారం చేస్తాను అనుకోండి, అతనికి సలహా ఇవ్వచ్చు, ఏమండి ఇది కొనొచ్చు, ఇది కొనకూడదు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, వీటికి ఖర్చు పెట్టవచ్చు, ఇటు ఖర్చు పెట్టకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని సలహా ఇవ్వచ్చండి. కానీ ఆ డబ్బులన్నీ నాకే, నేను ఖర్చు పెట్టా, నీకెందుకు అని అనకూడదండి. సరే డబ్బులు ఆమె దగ్గర ఉన్నా సరే ఆ డబ్బుల్ని ఒకళ్ళ ఆమెకే ఇచ్చారనుకోండి, చీరలు అమ్ముతూ అలాగలోనే మా ఆయన డబ్బులు మొత్తం ఇచ్చేయండిగా, 4 చీరలు చూపి అని 4 చీరలు కొనకూడదండి. అలా అని తెలియకుండా చీర కావాలండి కొనుక్కోమంటారా అని అడగాలండి. అలా అడిగేవాళ్ళు ఎవరున్నారు? అడిగేవాళ్ళు ఉన్నారండి. 4 చీరలు కొని ఇంకో 4 చీరలు కొన్నా ఎట్టని చూసి చెప్పు, అట్ట ఉండకూడదండి. మనం ఎలా ఉండకూడదంటే ఆయన అడిగి కొనుక్కోమంటే కొనేలా ఉండాలి. కొన్ని కుటుంబాల్లోని భార్య షాపింగ్కి వెళ్ళి కనీసం జాకెట్ ముక్క కూడా కొంటుంది తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భర్త ఏది తెస్తే ఆయనకి ఏది నచ్చితే కాదు. కానీ ఇప్పుడు భర్త తెచ్చింది అనుకోండి, ఎంత మోడీ ఎవడు కొనుక్కుంటాడు, కొంచెం లేటెస్ట్, అసలు షాపింగ్ నన్ను తీసుకెళ్ళొచ్చుగా అనుకుంటుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆదామే పరిపాలన చేయాలి, యాలాలి. పరిపాలన కాదు, పరిపాలన వేరు, యాలటం వేరు. యాలాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే హవ్వమ్మ ఏలింది అనుకోండి, లోకానికే విరుద్ధం, అది బైబిల్కే విరుద్ధం. అది కానీ యెజబెల్ ఏం చేసిందంటే ఆమె ప్లాన్ వేసింది, ఆ ప్లాన్లో సక్సెస్ అయింది, ఆ తోటని సంపాదించింది. సరే ఇంకా ముందుకెళ్ళిపోతాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఆహాబు పతనంలో యెజబెల్ పాత్ర. ఇది మెయిన్ పాయింట్ అండి, వినండి. ఆహాబు పతనంలో 8వ పాయింట్ ఏంటంటే ఆహాబు పతనంలో యెజబెల్ పాత్ర. ఇప్పుడు దీన్నే ఇంకోలా చదువుతానండి. మన భర్త పతనంలో మన పాత్ర ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, మన భర్త పతనానికి మనం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, అంటే ఆహాబు పతనంలో యెజబెల్ పాత్ర ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక, బైబిల్ పట్టణం చదువుకున్నాం కండి, బైబిల్ పట్టణం చదివినాంగా. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి పట్టణానికి లేదా సంఘములకు ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఎందుకు మెచ్చుకుంటానంటే ఇంకో నేను చెప్పిన అన్ని గైకొంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నా అని పౌలు గారు చెప్పాడు. ఏంటి నా గైకొనేయి, ఏంటి ఆ ఆజ్ఞలో అంటే ఇప్పుడు 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని. పురుషుడికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. మరి స్త్రీకి శిరస్సు పురుషుడు, అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు. మరి పురుషునికి శిరస్సు క్రీస్తు, మరి క్రీస్తుకి శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏంటంటే అధికారం. ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు, అధికారి ఎవరు అంటే పురుషుడు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉందండి, అందులో హెడ్ ఎవరంటే ఎంఆర్ఓ గారు.
ఆయన కింద ఆర్ఐ గారు ఉంటారు, ఆయన కింద విఆర్ఓలు ఉంటారు. ప్రతి గ్రామానికి ఒకళ్ళు ఉంటారు. 23 గ్రామాలు ఉంటే 23 మంది విఆర్ఓలు ఉంటారు. వాళ్ళ కింద మళ్ళీ 23 మంది విఆర్ఏలు ఉంటారు. వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్లు ఉంటారు. ఇప్పుడు విఆర్ఏ వచ్చేసి విఆర్ఏకి అధికారి ఎవరంటే విఆర్ఓ, ఆర్ఐ, తర్వాత ఈ ఎంఆర్ఓ. వాళ్ళు చెప్పినవి అని వినాలి. అది చెప్పినవి వినట్లేదు అనుకోండి, నేనే అన్న అనుకోండి, ఇప్పుడు ఎట్టుండిద్ది? తీసి పక్కన పెడుతుంటాం. సరే వినట్లేదు అని తీసి పక్కన పడేయట్లేదు. ఇప్పుడు వ్యవస్థ మొత్తం ఏమైందంటే పతనం అయిపోయింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓ గారికి తెలియదు, బిఆర్ఓ గారికి తెలియదు, ఆర్ఐ గారికి తెలియదు. వీళ్ళే పరిపాలన చేస్తున్నారు. ఇచ్చినోటి దగ్గర ఇచ్చినట్టు లాక్కుంటున్నారు. వీళ్ళే స్టాంపులు వేస్తున్నారు, వీళ్ళే సంతకాలు పెట్టారు, అన్నీ వీళ్ళే చేస్తున్నారు. అసలు ఆయన సంబంధం లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం ఏమైపోయింది అంటే పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు అలానే ఒక కుటుంబంలో భర్తకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. క్రీస్తు చెప్పినట్టు వినాలి. క్రీస్తు ఎవరు చెప్పినట్టండు? దేవుడు చెప్పినట్టండి. ఇప్పుడు స్త్రీ ఎవరు చెప్పినట్టు వినాలి? భర్త చెప్పినట్టు వినాలి. ఇప్పుడు స్త్రీ ఏమంటుందంటే, ఏమంటే మీకేం తెలియదండి, నేను చెబుతూ మీరేనండి అంటుంది. ఇప్పుడు కొరింథీల పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ ఆటలన్నీ గైకుంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నా అంటారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ భర్తల మాట వింటున్నారు, భర్తల మాట వింటున్నారు అనుకుంటాం. కానీ వాస్తవానికి 100% భర్తల మాట మనం వినమండి. కానీ దేవుని విషయం కాడికి వచ్చిందే అప్పుడు మాత్రం వింటాం ఖచ్చితంగా. మా ఇంట్లో ఆరాధన పెట్టొద్దండి, వాళ్ళు పొద్దు ప్రార్థనకు వద్దంటండి, లెగితే మైకులు ఏంటండి అంటండి, కాబట్టి ప్రార్థన వద్దండి. ఈ మాటలు మాత్రం భర్త చెప్పినవి అంట. అతను జ్యోతిలో లేదు తెలియదు, కానీ ఈ మాటల్లో మాత్రం మా భర్త వద్దంటండి అని చెబుతాను. మరి మిగిలినట్లు అస్సలేనవండి. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, భర్తే మనకి శిరస్సు, ఆయన చెప్పిందే వినాలి, ఆయన చెప్పిందే వినాలి ఖచ్చితంగా. ఆయన వద్దు అంటే కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. వద్దంటే దాన్ని చేయకూడదు, ఇది చెయ్యంటే అది చెయ్యాలి. అయితే క్రైస్తవులైనటువంటి మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒకరు చెయ్యాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. భర్త ఏ చెప్పిండే చేయాలి. ఇప్పుడు ఆరాధన బయలుదేరను, వద్దమ్మా నువ్వు ఆరాధనకు వద్దు అని అనుకో, ఆగిపోయి ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు. ఇక్కడ ఏమైతే జరిగినాయి అవన్నీ మీ ఆయన ముందు చెప్పి, అప్పుడు ఇంకేం చేస్తారు తెలుసా? ఆయన కూడా వస్తుంది కొంతకాలానికి, నిన్ను అసలు వద్దంట. కానీ మనం ఏం చేద్దాం అంటే, ఏమంటే వద్దన్నారుగా టీవీ పెట్టండి, ఇక మన ఇద్దరం చూసుకుందాం అని రెస్ట్ తీసుకునే వాళ్ళు చాలామంది అంటారు. కానీ అట్ట కాదండి. నేను చెప్పేది ఏంటంటే, భర్తకు లోబడాలి. ఏ పనులోనైనా సరే ఆయన ఏ చేయమంటే అది చేయాలి. ఆరాధనకు వద్దు అంటే ఆగిపోయింది. మీరు మీ భర్త ఏ చేస్తే అదే చేయండి, కానీ ప్రార్థన మాత్రం మర్చిపోవాలి. ఇక్కడ రాకపోయినా అక్కడ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని కార్యం జరిగితే ఆయన కూడా మారుతాడు. అందుకనే పేతురు పత్రికలు 3వ అధ్యాయంలో చెప్పారుగా, మన ప్రవర్తన, మన పవిత్రమైనటువంటి ప్రవర్తన చూసే వాక్యం లేకుండా మారుతారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన జీవితాన్ని చూస్తారండి. మనం ప్రార్థన అంటాం, మన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోండి, ఏం మారుతారండి? మా భర్తలు ఎవరు మారండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఖచ్చితంగా శిరస్సు పురుషుడు అనుకున్నారు. ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు అనుకున్నారు. అంటే అధికారి, వాళ్ళ భర్త చెప్పినట్లే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఆహాబు ఏం చేసిందంటే, భర్త స్థానంలో ఉండి కూడా తను చెప్పడానికి ఛాన్స్ లేదు. యెజబెలే కానీ ఈయన కేవలం సంతకాలకు మాత్రమే అలా జరిగిపోయింది. అయితే కుటుంబ పరిపాలనలో యెజబెల్ ఏం చేసిందంటే చొరవ తీసుకుంది. మీకేం తెలియదండి అని చొరవ తీసుకుంది. కుటుంబ పరిపాలన స్త్రీలు చేయకూడదు, పురుషులు మాత్రమే కుటుంబ పరిపాలన చేయాలి. ఒకవేళ కుటుంబ పరిపాలన రాలేదనుకో భర్త సలహా ఇవ్వచ్చు. చాలామంది ఫోన్లల్లా ఏం ఫీడ్ చేస్తున్నారు తెలుసా? ఫోన్లల్లా వాళ్ళ ఇంటికాడ నుండి ఫోన్ వచ్చింది అనుకో ఏం చేస్తున్నారు తెలుసా? ఈ ఫోన్లో వాళ్ళ భార్యల నుండి పేరు
ఏం పేరు ఉంటుంది తెలుసా? సావుకులు కానీ లేదా చాలా మంది దగ్గర నేను చూసా, వాళ్ళ భార్య ఫోన్ చేసినప్పుడు ఫీడ్ చేసినటువంటి పేరేముందంటే హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అని ఉంటుంది ఇందులో, నా దాంట్లో లేదు, ఉండదు కూడా అని చాలా మంది అలా అంటే హోమ్కి మినిస్టర్ కా ఆమె ఇక మొత్తం ఇక ఆమె ఏ చేస్తే కాదే హోమ్ మినిస్టర్ అని ఉంటుంది ఫోన్లలో. వాళ్ళ భార్యకి ఒక ఫోన్ ఉంటుంది, భర్తకు ఒక ఫోన్ ఉంటుంది. భార్య ఫోన్ చేసినప్పుడు హోమ్ మినిస్టర్ అని పడింది. అయితే నేనేం చెబుతానంటే కుటుంబ పరిపాలనలో చొరవ స్త్రీలకు ఉండకూడదు. తర్వాత ఇప్పుడు ఏమేం చేసిందంటే యెజబెలు కుటుంబాన్ని పరిపాలించింది ఆమె, కుటుంబాన్ని పరిపాలించింది ఆమె. తర్వాత యెహోవా ప్రవక్తను చంపించింది. మీరు 18వ అధ్యాయం నేను చదవలేదుగా, అక్కడ చదివితే యెజబెలు ఏం చేసింది తెలుసా? ఒకసారి చదువుతాం మాట. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా, అంటే యెజబెలు ఏం చేస్తుందంటే యెహోవా ప్రవక్తలు అంటే వాళ్ళందరినీ చంపేస్తుంది. ఆ చంపేటప్పుడు అక్కడ ఓబద్యా అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ గృహ నిర్వాహకత్వాన్ని కలిగినటువంటి ఆయన యెహోవా ప్రవక్తల్ని 50 మందిని ఒక గుంటలో అంటే గుహలో పెట్టేసి ఒక 100 మందిని తన కష్టాజీతంతో పెంచి పోషించిండు ఆయన. అంటే వాళ్ళని చంపకుండా బ్రతికించిండు ఆయన. కానీ యెజబెలు ఏం చేసిందంటే వాళ్ళందరిని చంపేసింది. ఇంకా ఏం చేసిందంటే యెజబెలు ఇంకెక్కడ 19వ వచనం. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు, అంటే కర్మేలు పర్వతం, అంటే 850 మందిని యెజబెలు పోషిస్తున్నాడు. వాళ్ళ శాలరీలు ఇస్తుంది, ఒక్కొక్కడు 10,000, నెలకి 10,000 శాలరీ ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తుంది యెజబెలు. మరి యెహోవా ప్రవక్తలు అయితే అరే వాడిని చంపేయండి అని చంపేస్తుంది. బయలు ప్రవక్తలను పోషిస్తున్నారు, యెహోవా ప్రవక్తలు ఏం చేస్తున్నారని చంపేస్తుంది. ఇప్పుడు యెజబెలు కూడా ఏం చేస్తుందంటే యెహోవా ప్రవక్తలు అందరినీ చంపేసింది, బయలు ప్రవక్తలు అందరినీ పోషించింది. ఇప్పుడు భర్త వద్దండి అనుకోండి, ఆగిద్దా? వద్దండి, ఆగిద్దా? మీరు తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర ఊరి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. సరే, ఇంతటితో స్కిప్ చేసి నేను ఒక మాట చెబుతాను. అయితే ఆహాబు చాలా పతనానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వీరసంగారు లాంటి దైవజనుడైనటువంటి ఒక ఆయనతో వర్తమానాన్ని పంపించారు. ఆహాబు, నీకు పిచ్చి ఎక్కువైందయ్యా, కొద్దిగా మారాలయ్యా నువ్వు అని చెప్పంగానే ఆహాబు కూడా ఆ మాటలు విని మారిపోయాడు. మీరు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం దగ్గర ముగిద్దాం. 21వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చదవండి. అప్పుడు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమైన యెహోవాకు ఇలాగ సెలవిచ్చింది, నువ్వు లేచి శుమ్రంలో ఉన్న ఇశ్రాయేలైన ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరము. అతను నాబోతు యొక్క ద్రాక్ష తోటలో, అంటే దేవుడు అతను ప్రత్యక్షమై ఆహాబుకి ఏ విషయాలు అయితే చెప్పాలో ఆ విషయాలన్నిటినీ చెబుతుంది. అందులో ఒకటి ఏంటంటే ఆహాబు చనిపోతాడు, ఒకనొక టయానికి ఆహాబు కూడా చనిపోతాడు. ఇప్పుడు నాబోతు ఎలాగైతే చనిపోయిండో, నాబోతు ఎక్కడైతే చనిపోయిండో, రాళ్లతో కొట్టబడి చంపబడిండో, ఆయన రక్తం ఎక్కడైతే భూమి మీద తాకిందో సేమ్ అదే ప్లేస్ లో నీ రక్తం తాకిద్ది, నీ కుమారుల రక్తం తాకిద్ది, నీ భార్య రక్తం తాకిద్ది అని చెప్పేశారు. వెంటనే ఈ మాటలు అంటే ఈ సమాచారం మొత్తం వినంగలోనే ఆహాబు దేవుని పట్ల భయపడి మళ్ళీ మారువేషం వేసుకుంటాడు. మీరు
29, 28 చదువుదాం. ఆహాబు ఆ మాటలు విని 27 ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడగా యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చు. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించడు చూచితవా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించడు చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదకి నేను దాన్ని రప్పించదను అని చెప్పి. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం ఎంత పాపులు అయినా సరే, అంటే బాప్తిసం తీసుకున్నాం మనం, అయినా సరే మళ్ళీ మనం పాపం చేసాం. బాప్తిసం తీసుకోకముందు ఎంత జీవితం జీవించడం, ఇప్పుడు అంతకంటే ఎక్కువ జీవిస్తుంటాం, అంత పాపం చేస్తున్నాం. ఒకవేళ ఈ పాపం చేసేటటువంటి క్రమంలో ఆహాబు లాంటి దౌర్భాగ్యమే అనుకోండి మనం. ఇప్పుడు నేనేం చేసిందంటే ఉపవాసం ఉండు, ధర్మశాస్త్రం ప్రకారం గోనెపట్ట కట్టుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తాను. అయ్యా నేను చేసింది తప్పు, పశ్చాత్తాపడుతున్నా, నాకు ఒక ఛాన్స్, నేను మారుతా అని ప్రార్థన చేశాను. ఇప్పుడు దేవుడు మనం ఆలకిస్తారా? ఆలకించరా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆహాబు ఎదవైనా సరే ఆయన మారిండి. దేవుడు వెంటనే ఆయన దయాగుణాన్ని, ఆయన మారు మనసుని, ఆయన ప్రవర్తనని దేవుడు చూసి ఏలియాకు వర్తమానం పంపాడు. అయ్యా ఆహాబు మారిండు. మారటం కంటే ఇంక దేవుడికి ఇష్టమైంది ఇంకేంటండి? మనం నాశనం అవ్వాలని దేవుడు కాదండి కోరుకోని, మనం పాడవ్వాలని దేవుడు కోరుకోడు, మనం పూర్తిగా భ్రష్లం అవ్వాలని దేవుడు కోరుకోడు, మనం మారాలని కోరుకుంటాడు దేవుడు. ఆహాబు మారిండు. వెంటనే దేవుడు ఏం చేసిందంటే ఈయన కాలంలో ఆ కీడుని నేను రప్పించాను, ఏం చనిపోయిన తర్వాత కాలంలో కీడు రప్పిస్తా అని చెప్పేసింది. ఇప్పుడు ఆయన మారిండు కదా. ఇప్పుడు చనిపోయేటప్పుడు ఓ సిచ్యువేషన్ జరిగింది చూడండి. 22వ అధ్యాయం, ఆ అధ్యాయం మొత్తం మీరు చదవండి, 22వ అధ్యాయం మొత్తం చదవండి. ఇప్పుడు సిరియన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగింది. సిరియన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగింది. యుద్ధం సడన్ గా ఆపేస్తారు, 3 సంవత్సరాలు ఆపేస్తారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇతను స్టార్ట్ చేస్తాడు ఆహాబు. ఎలా స్టార్ట్ చేస్తాడంటే, ఒకరోజు యెహోషాపాతు వాళ్ళ వియ్యంకుడు కండి, ఆ వియ్యంకుడు వస్తాడు, అతనికి మంచి పార్టీ ఇస్తాడు. మనం కూడా వియ్యంకుడు వచ్చినప్పుడు కొత్త వియ్యంకుడికి ఇస్తాను, నేను పాత వాళ్ళకి ఇవ్వాలి కానీ కొత్త వాళ్ళకి అయితే పూర్వకాలంలోనే ఏం చేసేవాళ్ళు అంటే, వియ్యంకుడు వస్తే వాళ్ళ కళ్ళు తెచ్చేవాళ్ళు, మంచి చికెన్ తెచ్చేవాళ్ళు. అసలు ఇక వియ్యంకుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మంచి జబర్దస్త్ పార్టీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెడిషన్ తప్పిందిలే కానీ అప్పుడు బాగా చేసేవారు. అప్పుడు వియ్యంకుడు భలేగా వస్తుంటారు. అసలు వాస్తవానికి అల్లుడు కొడుకుని ఇచ్చారనుకోండి, వాళ్ళ కొడుకే పద్ధతి తిరుగుతుంది. కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ వియ్యంకుడు ఏడకొచ్చేవాళ్ళు, ఏళ్ళ వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రేమతో కాదులే, ఆ కళ్ళు పోతున్నారని, ఆ మాంసం పెడుతున్నారని, ఆ పార్టీలు చేసుకుందామని వెళ్తున్నాను ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలానే జరిగింది. యెహోషాపాతు ఆహాబు దగ్గరకు వచ్చిండు, మంచి పార్టీ ఇచ్చిండు. పార్టీ అయిపోయిన తర్వాత ఏం చెప్పిందంటే, అయ్యా సిరియా వాళ్ళ దగ్గర మన రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని వాడి చేతిలో ఉంచడం అంటే మనమే తీసుకుందాం, కాబట్టి అతడితో యుద్ధం చేద్దాం, యుద్ధంతో నా పాటు వస్తావా అండి. అప్పుడు యెహోషాపాతు ఏమన్నంటే, నేను నీ వాడిని, నా జనాలు నీ జనాలే, నా చుట్టాలు మీ చుట్టాలే, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అని చెప్పారు. సరే అని ఒక రోజు బయలుదేరి యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు యెహోషాపాతు ఏం చేసిందంటే, అయ్యా ఇక్కడ ఎవరన్నా క్రీస్తు సేవకులు ఉన్నారేమో వాళ్ళని పిలిచి వాళ్ళతో కొంచెం మంచి మర్యాదతో ఏ రోజు వెళ్దామో ప్రార్థన పూర్వకంగా వెళ్దామని చెప్పింది యెహోషాపాతు. అవసరం లేదండి, ఈరసం గారిని తెరవపైన ఏం కాదు, నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకో అవసరం అయితే 10 మందిని పిలుస్తున్నాను. వాళ్ళ 10 మందిని పిలిచింది, బయలు ప్రవక్తను 10 మందిని పిలిచాను. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఏం కాదు చేయొచ్చు అని చెప్పారు. యెహోషాపాతు ఏమన్నంటే, క్రీస్తు సంఘం లేకపోతే నేను చేయనండి, మీరు పిలిపిస్తారా పిలిపారు, లేకపోతే ఆకాత అని మీరే వెళ్ళిపోయింది, నేను రానా. సరే ఇక మరి ఈ అంకుల కోసం ఏం చేశారంటే, సరే అని వీర సంఘాన్ని పిలుచుకొచ్చారు, ప్రార్థన చేపించారు, అడిగారు ఎలా చేద్దాం అన్న.
మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అని. అదేంటండి మీ ఇష్టం, మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఇంకో ఇలానే చెయ్యాలి అని. చూసినారా, ఈయన ఎప్పుడు ఇంతే, టైం అంటాడు, అట్ట అంటాడు, ఎట్లా అంటాడు, వాక్యం అంటాడు, ఎట్లనే చేయాలంటాడు. ఫంక్షన్ అయినా అంతే, పెళ్ళిళ్ళు అయినా అంతే, ఇక అన్నీ అంతే. వాళ్ళు ఏమన్నారు, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్నారు. సరే అని ఇతను ఒప్పించారు ఎట్టగా అని, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒప్పించారు. ఒప్పితే ఆయన ఏమన్నంటే, ఈ రోజు మీరు యుద్ధానికి వెళ్తే ఇశ్రాయేలీలకు రాజు లేకుండా వాళ్ళు అరణ్యంలోనూ కొండల మీద తిరుగుతారు, నాయకులు లేనటువంటి జనులుగా అయిపోతారని చెప్పేశారు. అయినా సరే వినకుండా వెళ్ళిపోతారు యుద్ధానికి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంటే, యుద్ధానికి ఇద్దరు మారువేషంలో వెళ్తారు. ఇశ్రాయేలీల రాజు ఎలాగైతే ఉందో అలా యెహోషువపాతు వెళ్తాడు. సాదాసీదా మనిషిలాగా ఎలాగైతే ఉంటాడో అత్త ఆహాబు వెళ్తాడు. ఇద్దరు యుద్ధానికి వెళ్తారు. అక్కడ సిరియా రాజు ఏం చేస్తారంటే, 10 మంది సైనికులను పిలిచి, అరే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరితో యుద్ధం చేయదు, ఇశ్రాయేల్ రాజు అయితేనే వాడితోనే యుద్ధం చేయాలి, లేకపోతే సైలెంట్ కూర్చోండి అని చెబుతారు. ఒక 20 మందిని పిలిచి అలానే చెబితే వాళ్ళు 20 మంది ఇక సిరియా రాజు చెప్పినట్లుగా ఇశ్రాయేల్ రాజు ఆడుంటే అక్కడికి వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు ఆహాబు మారువేషంలో, యెహోషువపాతు యుద్ధ రథంలో ఉంటే అతడే ఇశ్రాయేల్ రాజు అని అతనితో యుద్ధం చేయడానికి వెళ్తే అతడు పారిపోతాడు. అయ్యో ఓమ్మ అని అరుచుకున్నంటే అతను విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక తెలివి తక్కువడు యుద్ధంలో గురి తెలియకనే అలా ఇసిరేతనంటాడు. 34 వచ్చింది. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేల్ రాజుకు కవచపు కీలు మధ్యన తగిలను గనుక అతడు గాయమై రథము అసలు గురి చూడకుండా తగిలింది. గురి చూడకుండా తగిలింది, వెంటనే చనిపోయాడు. కాబట్టి ఆహాబు ఒకళ్ళు చంపే పని లేదు. ఆటోమేటిక్గా తన మరణం ఎలా వచ్చేసిందంటే, ఎవరు గురి చూడకుండానే చనిపోయాడు. ఇక యుద్ధం బలంగా జరిగింది. అతని శరీరాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. రక్తం మొత్తం కారింది, మడుగు అయిపోయింది. చివరికి యుద్ధం అయిపోయిన తర్వాత అతను పాతి పెట్టారు సొమ్మురంలో. ఇప్పుడు ఆ రథాన్ని కడుగుతుంటే నాబోతు ఎక్కడైతే రక్తం భూమి స్వీకరించిందో అదే దగ్గర ఇప్పుడు ఆహాబు రక్తం కూడా అక్కడే పడితే కుక్కలు ఆ రక్తాన్ని నాకి తిన్నాయి. దేవుడు చెప్పినటువంటి ప్రవచనం అలా అయిపోయింది. కాబట్టి ఆహాబు ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే ఆహాబులా మనం ఉండకూడదు. పతనం అవ్వాలి అంటే మనం కుటుంబాన్ని వదిలేసిన అనుకో, కుటుంబంలో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో పట్టించుకోకుండా భార్య చెప్పినట్లుగానే భర్తలు వింటే ఆ కుటుంబాలు ఆహాబులాగానే పతనం అవుతాయి అని ఈ లేఖనాల ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందుకోండి.